హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన సెమీకండక్టర్. ఈరోజు మనము బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఇవి రెండు ఒక ఫండమెంటల్ లెర్నింగ్స్ అని చెప్పొచ్చు. మనము వెరిలాగ్ ఆర్ సిస్టమ్ వెరిలాగ్ ఏదైనా కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అనమాట. సో బేసిక్గా బ్లాకింగ్ స్టేట్మెంట్స్ అండ్ నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? బ్లాకింగ్ స్టేట్మెంట్ అంటే నేమ్ చెప్తున్నట్టు అది కరెంట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు నెక్స్ట్ స్టేట్స్ని బ్లాక్ చేస్తుంది. సో ఇక్కడ మనము ఈక్వల్ టు ఆపరేటర్ యూస్ చేస్తాం. నాన్ బ్లాకింగ్ అంటే కంకరెంట్గా అన్ని రైట్ సైడ్లో ఉన్న వాల్యూస్ అన్నీ ఫస్ట్ ఎవాల్యూట్ అయిపోయి ఒకేసారి ఎల్హెచ్ఎస్లో లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ స్కేలర్కి అసైన్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ మనము లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేటర్ యూస్ చేస్తాం. సో ఇవి సీక్వెన్షియల్గా ప్లే చేస్తాయి. బ్లాకింగ్ అనేవి, నాన్ బ్లాకింగ్ అనేవి కంకరెంట్గా ఉంటాయన్నమాట. సో ఈ బ్లాకింగ్ స్టేట్మెంట్స్ అనేవి కాంబినేషనల్ లాజిక్కి బెస్ట్ సూట్ అవుతాయి. ఇక్కడ సీక్వెన్షియల్ లాజిక్కి బెస్ట్ సూట్ అవుతాయి అన్నమాట ఈ నాన్ బ్లాకింగ్ అనేవి. లైక్ ఫ్లిప్ ఫ్లాప్స్లో బేసిక్గా ఫ్లిప్ ఫ్లాప్స్ అంటే ఏంటో మనము చూద్దాం. సో ఇక్కడ మనము పర్టికులర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు బి, సి ఈక్వల్స్ టు ఏ. సో ఇది బ్లాకింగ్ స్టేట్మెంట్ కాబట్టి ఫస్ట్ ఏకి బిలో ఉన్న వాల్యూ వస్తుంది, తర్వాత నెక్స్ట్ స్టేట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ ఆల్రెడీ అప్డేట్ అయిపోయింది కాబట్టి ఏ ఏ దగ్గర ఉన్న కొత్త వాల్యూ సికి వస్తుంది అనమాట. సో పాత వాల్యూని మనము సిలోకి ఇవ్వలేము ఈ కేసులో. సో అదే మనము నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఇక్కడ ఇవి ఫస్ట్ ఈ ఆర్హెచ్ఎస్లో ఉన్నవి ఎగ్జిక్యూట్ అయ్యి ఒకేసారి ఎల్హెచ్ఎస్కి అసైన్ అవుతాయి అన్నమాట. సో దాని ప్రకారం బిలో ఉన్న వాల్యూ ఫస్ట్ ఇక్కడ ఏదన్నా మనం ఎక్స్ప్రెషన్ ఉన్నా సింగిల్గా ఇలా ఉన్నా కూడా ఫస్ట్ ఇది ఎవాల్యూట్ అయ్యి బికి ఒక వాల్యూ ఉంది, ఏకి ఒక వాల్యూ ఉంది, ఒకేసారి బి ఏకి అసైన్ అవుతుంది, ఏ సికి అసైన్ అవుతుంది. సో సేమ్ టైంలో అవ్వడం వల్ల ఏలో ఉన్న ప్రీవియస్ వాల్యూ సికి వెళ్తుంది, కానీ అప్డేట్ అయిన వాల్యూ కొత్తగా బి నుంచి ఏకి వచ్చిన వాల్యూ మాత్రం సికి వెళ్ళదు. సో ఇది మన ఒక యూస్ కేస్ ఇక్కడ మనం చూద్దాం. సో మనము సపోజ్ ఒక ఎగ్జాంపుల్ పరంగా చూస్తే ఏ ఈక్వల్ టు 2 ఉండి బి ఈక్వల్ టు 3 అవుతే ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారం మనకు ఫస్ట్ ఏ వాల్యూ ఏమవుతుంది, బి వాల్యూ ఎగ్జిక్యూట్ అయ్యి ఏకి అసైన్ అవుతుంది. సో అంటే ఈ ఏ ఈక్వల్ టు 3 అయిపోయింది ఇక్కడ. తర్వాత నెక్స్ట్ సికి ఏలో ఉన్న వాల్యూ వస్తుంది. ఏలో ఉన్నదేం వాల్యూ మనకి ఇక్కడ 3. సో ఏ అండ్ సి వాల్యూస్ 3 అన్నమాట. సో అదే మనము నాన్ బ్లాకింగ్కి వచ్చేసరికి ఇక్కడ ఏ వాల్యూ 2, బి వాల్యూ 3 అయినప్పుడు ఇక్కడ ఒకేసారి అంటే మనకు రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నవి ఎవాల్యూట్ అయ్యి వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అండ్ ఒకేసారి ఎల్హెచ్ఎస్లో అసైన్ అవుతాయి కాబట్టి ఇక్కడ మనం చూస్తే బి అసైన్ ఏకి అయింది. సో బి వాల్యూ ఏముంది, బి వాల్యూ సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు 3 అయిపోయింది, బి 3 కాబట్టి ఏ 3 అయింది. ఏ వాల్యూ ఏముంది, 2 ఉంది, 2 సికి అసైన్ అయింది. సో సి ఇక్కడ 2 అయిందనమాట. సో ఇలా నాన్ బ్లాకింగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక్కడ బ్లాకింగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఈ నాన్ బ్లాకింగ్ ఇలా ఎలా బిహేవ్ చేస్తుంది అని అంటే సిమ్యులేటర్ అలా బిహేవ్ చేయిస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు మనకి ఈవెంట్ స్ట్రాటిఫైడ్ క్యూస్ అనేవి ఉన్నాయి, దాంట్లో నాన్ బ్లాకింగ్ రీజియన్ అనే రీజియన్లో మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. యాక్టివ్ రీజియన్లోనే ఆర్హెచ్ఎస్ సైడ్లో ఉన్నవన్నీ ఎవాల్యూట్ అయ్యి రెడీగా ఉంటాయి ఎల్హెచ్ఎస్కి అసైన్ అవ్వటానికి. అది నాన్ బ్లాకింగ్ రీజియన్కి వచ్చేసరికి సిమ్యులేషన్ అప్పుడు వెంటనే
ఎల్హెచ్ఎస్ సైడ్లో అసైన్ అవుతాయి అన్నమాట. నేను ఈవెన్ స్ట్రాటిఫైడ్ క్యూ అనేది ఇక్కడ పైన లింక్ ఇస్తాను. ఆ లింక్ మీరు చూసి అక్కడికి వెళ్ళొచ్చు. ఇదే బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్స్ అన్నమాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీ కండక్టర్స్.